నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారో మోడీ గారో మీరెవరో నాకు తెలియదు, ఓకేనా? మమ్మల్ని ఏడిపిస్తున్నారండి రైతుల్ని. నేను వ్యవసాయం చేయలేదు, నాకు ఈ పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. వ్యవసాయం చేస్తున్నాను, మిర్చి తోడేస్తున్నాను, వరి మొత్తం వేస్తున్నాను, అన్నీ వేస్తున్నాను. తీరా నేను మందు కొట్ల కోసం అంటే నేను డ్రిప్ పైపులు కొనుక్కొచ్చాను. 21,000 కొనుక్కొచ్చి 25,000 కొనుక్కొచ్చాను. డ్రిప్ పైపులు వేసాను. మందు కట్టలు కావాలని వచ్చాను. నాకేమరక నేను డబ్బులు ఇచ్చి తీసుకుపోదామని వచ్చాను. తీరా కొత్త ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ ఏంటి అని చెప్పి అడిగితే ఆ యాప్ డౌన్లోడ్ చేశారు. యాప్లో డౌన్లోడ్ చేసి కొడితే ఓటీపీలు 3-4 వచ్చినాయి. తర్వాత అప్లోడ్ చేశాను. ఆ స్కానర్ పెట్టుకొని మళ్ళీ ఆ షాపులలో ఒక షాపులో ఉంటే ఒక కట్టు ఉంటే ఒక షాపులో ఒక కట్టు ఉంటే ఒక షాపులో ఉండట్లేదు. తీరా ఎక్కడికి వచ్చినాం, గోదాంగాడికి వస్తే 100 మంది లైన్ ఉంది, క్యూ లైన్ బారు ఉంది. ఇల్లు పాపం చదువు రానోడు, చదువు వచ్చినోడు, ఆన్లైన్ అంటే తెలవనోడు. ఒక రైతు ఇంతకుముందు 2 కట్టలు ఇస్తే 3 కట్టలు, ఎన్ని కట్టలు అంటే ఆ కట్టలు తీసుకొని బర్ర పొలం కాడికి పోయేది. వాడు పని వాడు చేసుకునేది. 24 గంటలు ఆన్లైన్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగొస్తుందండి. నాకు అర్థం కాదు, ఏం ప్రభుత్వాలండి, ఏమండి ఇవి, ఏం ప్రభుత్వాలండి అంటే అన్నారంటారు. 24 గంటలు మీ గోదాం చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగితే మా పరిస్థితి ఏంది? మా పంట ఎప్పుడు అంటే వారానికి వస్తే మందు కట్టలేస్తాం, వారానికి ఒక్కసారి ఎండ చావాలా? ఆన్లైన్లో ఒక్కోసారి ఓటీపీలు రావట్లేదు, నెమ్మలు రావట్లేదు. ఎంత ప్రాబ్లం అవుతుందో. ఎన్ని రకాల ఒక షాపులో మందు కట్టుంటే ఒక షాపులో ఉండట్లేదు, ఒక షాపులో దీనికి తోడు మళ్ళీ బ్లాక్లో ఎంతమంది ఎన్ని రకాల బ్లాక్లలో కొంటున్నారు, బ్లాక్లో అమ్ముతున్నారు. ఎంత డబల్ రేట్లు పెట్టి ఏడ 100 మంది క్యూ లైను. పాపం ఏం తెలియని వాళ్ళు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా ఏడతారో నాకు తెలియదండి. ఆధార్ కార్డు జిరాక్స్ దేపో, అది దేపో, ఇది దేపో, ఓటీపీ చెప్పు, మామూలు ఫోన్లు ఉన్న వాళ్ళు కలిసి దగ్గర రండి, మీరు కూడా చెప్పండి. చెప్పండి ఇప్పుడు నీ పరిస్థితి ఏం చెప్పు. ఏం పరిస్థితి ఏముంది? ఆన్లైన్ చేయకుండా ఒకరు మీ పేరు నుంచి తీసుకుపోతున్నా. మరి లేదు, ఆన్లైన్ లేదు, ఆన్లైన్ మాకు రావట్లేదు కదా. ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి రైతులు. దయచేసి ఇది మా జిల్లాలోనైనా, తెలంగాణ మొత్తమా, ఆంధ్ర మొత్తమా, భారతదేశం మొత్తం నాకైతే తెలియదండి. నేను ఇప్పుడే వచ్చాను. ఎందుకంటే పెట్టారు ఒక రైతు 24 వారంలో ఒక రోజల్లా 24 గంటలు ఇక్కడే బోగట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు చూసినా ఆన్లైన్ యాడ్ తెస్తాం మేము. ఒక 2 ఎకరాల వాడు కూడా ఆన్లైన్ చేసిన కట్టలు సరిపోకుండా చేస్తున్నారు. మాకు ఏంది అసలు ఇది? రైతు అంత కోసం పడే ఇబ్బంది పడే బదులు ఎందుకు మరి గెలిచి సుఖం ఏంది? మీరు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఏది భూమి సారం కోసం లేదు. ఇది కావాలని కక్ష కట్టి రైతులు నేర్పించినట్టే ఉందండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే మందు కట్టలు వేస్తేనే పంటలు పండట్లేదు. అట్లాంటిది భూసారం దెబ్బతింటుందని అన్ని రకాల మీరు ఏదో చేసి రైతుల మీద నెడితే చాలా దారుణంగా ఉందండి. ఎంత పరిస్థితి ఏడిపిస్తుంది. ఏడిపే తక్కువ ఏ ప్రభుత్వం వచ్చిన 9ంటికి వచ్చిన కట్టలు పోయి ఎప్పుడు వేసుకోవాలి? వర్షాలు లేవు, అసలే కాలం లేదు. ఏం చేసినా అంతే ఇబ్బంది అవుతున్నాయి మాకు. నుంచి 7:30కి వెళ్తే 8 అయింది. ఇది దయచేసి మళ్ళీ పాత పద్ధతి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇదేనండి దయచేసి మేము కోరుకునేది. దయచేసి ప్రభుత్వాలే మారిపోతాయి రైతులకు తెలిపిస్తే మాత్రం. ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి గవర్నమెంట్కి. అర్థమవుతుందా? మారాలి, ప్రభుత్వం మారాలి, లేదా ఈ పద్ధతులు మార్చుకోవాలి. రైతులను నేర్పియొద్దు. రైతులు నేర్పించిన ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడలేదు.